హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అన్నమాట. అయితే మా ఫ్లవర్ అయితే మార్నింగ్ వెళ్ళలేదండి, మధ్యాహ్నంకి ఇడిసింది. అయితే చర్చి నుంచి వచ్చిన తర్వాత ఫ్లవర్ అయితే కోసి ఆవులైన కథల వచ్చాక పెట్టుకుందని చెప్పేసి చేత్తో పట్టుకొని వచ్చాను. అవైతే సరిగా ఉండలేదు, అటు ఇటు పరుగులెడుతూ అయితే మెల్లగా ఏదోలా ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను. నా డ్రెస్కి ఫ్లవర్కి అయితే మ్యాచ్ అయ్యింది. సో ఫ్రెండ్స్, మండే రోజు మార్నింగ్ అనమాట. నేనైతే ఇప్పుడు మార్నింగ్ 5ంటికి లేచాను, ఎందుకంటే తోటలో కొద్ది పని అయితే ఉండిపోయింది. నిన్నైతే నాన్న ఇంకో నలుగురు అక్క కూడా వెళ్ళారు, అయినా సరే పని అవ్వలేదంట, ఉండిపోయిందంట. అలాగని చెప్పేసి నాన్న అయితే మార్నింగే లేపారు. నేను పళ్ళన్నీ త్వరగా చేసుకోవాలనేసి నేనైతే లేచి అయితే అన్ని పళ్ళు చేసుకుంటున్నాం. అయితే నైట్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు కంట్లో నలిసి పడిందన్నమాట, వాచిపోయింది కన్ను. నాన్న అయితే కత్తులు రెడీ చేస్తున్నాడు, ఒకటి నాకు, నాన్నకి, అక్కకి, ముగ్గురికి అనమాట. చాలా ఇది వచ్చేసి పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. పెద్దక్క అయితే ఏ పని చేసుకోలేదు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పిల్లల రెడీ చేసి అయితే పంపింది. కనీసం తను బ్రష్ కూడా చేయలేదన్నమాట. అయితే బాక్స్లో అన్నం పెట్టుకొని అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రష్ చేసి కొద్దిగా అన్నం తిందామని అయితే వచ్చేసిందన్నమాట మాతో పాటు. అయితే తోటలోకి వచ్చేసాము. ఇప్పుడైతే పని మొదలు చాలా కష్టంగా అయితే ఉంది ఫ్రెండ్స్, అయినా సరే చెయ్యాలి, తప్పదు. లాస్ట్ ఇయర్ అయితే మనుషులు పెట్టి చేయించామని చెప్పాను కదా మీకు. అయినా సరే మాకు ఆ తగ్గ అయితే అమౌంట్ అయితే రావట్లేదు, ఎందుకంటే కాపు ఎక్కువ రాకపోవడం వల్ల మన చేతి డబ్బులు పోతున్నాయి, కానీ మనకైతే అందుబాటు ఆదాయం అనేది రాలేదు. అందుకని చెప్పేసి ఈసారి మేమే అలా చేసుకుంటున్నామన్నమాట, కొద్ది కొద్దిగా. అయితే అక్క అటు సైడ్ బ్రష్ చేస్తుంది, నాన్న అయితే నిన్న పని చేసేటప్పుడు అటు సైడ్ ఎక్కడో వాటర్ బాటిల్ వదిలేసాడంట, అవి తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఈ లోపు నేనైతే ఈ వీడియో ఆన్ చేసుకొని అయితే నేను పని చేస్తున్నాను, కాసేపు వీడియో చేసుకున్నామని చెప్పేసి. ఇవైతే చాలా పెద్దగా ఎదిగిపోయి అసలు రాలేదండి, నేల అనేది గట్టిగా అయిపోయింది. అయితే కత్తితోనే నరకాలి. అయితే అవి లాగితే వచ్చేస్తాయి అన్నమాట, అవి నరికినా మళ్ళీ చివరి పెట్టేస్తాయి అని చెప్పేసి బలవంతంగా అయితే నేను లాగుతున్నాను. అయినా లాగాలి, తప్పదు, ఎందుకంటే నరికినా ప్రయోజనం ఉండదు, అందుకని చెప్పేసి లాగుతున్నాను. చేతులు అయితే చాలా నొప్పిగా ఉన్నాయండి, అన్నీ ముళ్ళులు గుచ్చిపోయి పొక్కులు అయితే వచ్చేసి చాలా కష్టంగా అయితే ఉంది. అయితే ఇవన్నీ పనికొచ్చే మొక్కలే, అవి కొద్దిగా ఎదిగాక మనమైతే వాటిని అమ్ముకోవచ్చు అనమాట. అయితే అంతవరకు అయితే మనం పిక్కలు ఏరేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేము మధ్య మధ్యలో తీస్తున్నాం. ఈ రోజుతో అయితే మా తోటలో పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గర వారంకి ఎక్కువే చేసాము, ఎందుకంటే ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయేది. మళ్ళీ ఇంకా 12 అయ్యేది కాదు, నాన్న వెళ్ళిపోదామని తీసుకొచ్చాడు. అలాగే జరుగుతుందన్నమాట. అయినా ఎక్కువ ఏమైతే కొట్టట్లేదు, 3 గంటల వరకు బాగా కొడుతున్నాం, కానీ అంతకు మించి అయితే కొట్టలేకపోతున్నాం అన్నమాట. ఎందుకంటే ముళ్ళులు గుచ్చుకోవడం, కత్తి పీడి పట్టుకొని కొట్టడం వల్ల అయితే పొక్కులు అవి వచ్చేస్తున్నాయి అన్నమాట. అసలు కొట్టలేకపోతున్నాం, 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నాం అన్నమాట. మన పనే కదా అన్నట్టుగా కొద్దిగా చేసుకొని అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. ఒకరోజు అయితే కూలీలు పెట్టాము, 4 పెట్టామన్నమాట ఒకరోజు, అయినా అసలు తరగలేదు. ఈ రోజుతో అయిపోయింది, ఇంక మొత్తం అంతా చేసుకొని వచ్చేస్తున్నాం. అటు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఈరోజు 8:30కే వెళ్ళిపోయాము. త్వరగా లేచి అన్ని పనులు చేసుకున్నమాట. 5ంటికల్లా లేచి అన్ని పనులు చేసుకొని త్వరగా వెళ్ళి చేసుకొని వచ్చేద్దాం అన్నట్టుగా త్వరగా వెళ్ళి త్వరగా అయితే చేసుకొని వస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర ఆవులు అవి ఉన్నాయి కదా, వాటికి నీళ్ళు గడ్డి అది వేసుకోకపోతే మా కోసం అవి అరుచుకుంటూ ఉంటాయని చెప్పేసి అన్నీ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.